మేడారం పోదామని ఆగిపోయిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది సమ్మక్క గద్ద, అటు తారక గద్ద. మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీసుకోండి, గుండి కొట్టించుకున్న వాళ్ళు గుండి కొట్టించుకోండి. నేనైతే మా ఫ్రెండ్ గారి గుండి కొట్టిస్తా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు దానిస్ అండ్ ద న్యూ బ్లాగ్ బేబీ. ఇవాళ ఏంటంటే మనం సమ్మక్క సారక్క జాతరకు రోడ్ చూపెడుతున్నా. చలో లెట్స్ గో. సమ్మక్క సారక్క జాతర అనేది ఇక్కడ నుండి అయితే మీకు మంచిగా క్లారిటీగా రోడ్ చెప్తా. ఇంకో ఇది బస్ స్టాండ్, ఇక్కడ బస్ ఆగుతుంది. ఇక్కడ నుండి ఇట్లా స్ట్రేట్ పోతే పాలకుర్తి రోడ్. ఇక్కడ నుండి కూడా 3 కిలోమీటర్స్ పోయినాక రైట్ తీసుకోవాలి. అదే ఇక్కడ నుండి స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకో, ఇక్కడ నుండి అటు నుండి డాంబర్ రోడ్ వస్తుంది. అక్కడ నుండి మళ్ళీ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ కావద్దంటే ఈ రోడ్ నుంచి మీకు రూట్ తెలియని వాళ్ళు అయితే ఈ రూట్ నుండి పోవచ్చు, చాలా ఈజీగా ఉంటది. అదే ఈ రూట్ నుంచి వెళ్ళాలనుకో కన్ఫ్యూజ్ ఉంటది. మన ఊరోళ్ళు దగ్గర వాళ్ళు అయితే గన్పూర్ మండలంలో అయితే ఈ రూట్ నుండి పోవచ్చు. ఇంకా లాంగ్ వాళ్ళు అయితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ రూట్ నుండే పోవాలి పక్క. ఇదైతే హైవే నుండి డైరెక్ట్ వెళ్ళొచ్చు. కన్ఫ్యూజ్ కావద్దు మా ఒక్కటే రూట్. బస్ స్టాండ్ కాడ నుండి స్ట్రేట్ వచ్చినాక ఇగో ఈడ శివాలయం ఉంటది. ఇక్కడ నుండి స్ట్రేట్ తీసుకోవాలి, ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతూనే ఉండాలి. తర్వాత ఇగో ఇక్కడ డాంబర్ రోడ్ వస్తుంది ఒకటి. ఇక సమ్మక్క సారక్క జాతరని మధ్యలో ఒక ఊరు టచ్ అవుతుంది అంతే. రోడ్డు మాత్రం దిగొద్దు, సేమ్ రోడ్డు స్ట్రేట్ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక్కడ ఇప్పగూడెం బోట్ అని ఉంటది, చూసుకోండి మీరు జాగ్రత్తగా. కన్ఫ్యూజ్ అయ్యేంత రోడ్లు ఏం లేవు మామ, ఇది నార్మల్ గా ఉంటది. అంతా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటా పోవాలంటే ఇళ్ళ నుండి పోవచ్చు, లేదంటే ఇంకో ఈ కళ్ళు కమ్మడి చూసుకోవచ్చు. అవి తాగబోతు లంచడుగులు, అవి మా ఫ్రెండ్స్ కాదు తాగబోతు లంచడుగులు వాళ్ళంతా. మంచిగా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటా ఫ్యామిలీ తోటి, ఆ లవర్స్ తోటి అందరితో మంచిగా ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు ఈ రోడ్డుకి. మళ్ళా మధ్యలో చెరువులు కూడా ఉంటాయి, చెరువులు కూడా చూపెడతాం మీకు. మీరు ఆడ ఇప్పగూడెం బస్ స్టాండ్ కాడ దిగినాక ఇట్లా పోతే స్ట్రేట్ గా పోతే పాలకుర్తి రేట్ నుండి రైట్ తీసుకుంటే 3 కిలోమీటర్లు ఉంటాయని చెప్పినా కదా. ఆ రోడ్డు తీసుకున్నారు అనుకో సీదా మీరు ఈ రోడ్డుకి వస్తారు. అదే ఇప్పుడు నేను చెప్పింది ఊర్లో నుండి రోడ్డు వచ్చినాం అనుకో ఈ రోడ్డుకి వస్తారు. ఇద్దరు ఏ రోడ్డుకి వచ్చినా కానీ సేమ్ ఈయనే కలుపుతాం. ఇటు నుండి వస్తేమో ఈ రోడ్డుకే రీచ్ అవుతాం, అట్ల నుండి వచ్చినా కానీ ఈ రోడ్డుకే రీచ్ అవుతాం. మీరు రోడ్డు మాత్రం మంచిగా చూసుకోండి. మన వీడియో ఓపెన్ చేసిల్లంటే సమ్మక్క సారక్క జాతరకు రీచ్ అయిపోయినట్టే. మేడారం పోకుండా ఇప్పగూడెం రాకుండా వీలు పడని వాళ్ళు నా వ్లాగ్ చూసుకోండి, రేపు లైవ్ పెడతా. ఇప్పగూడెం నుండి స్ట్రేట్ వచ్చినాక ఇటు సముద్రాల ఇటు నుండి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే అక్కడ ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు కూడా పెడతా. అక్కడ ఈ రోడ్డుకి వస్తాం. ఇటు నుండి వస్తే ఊరు రోడ్డు రంగరాయగూడెం, ఇటు నుండి వస్తే మన సముద్రాల రోడ్డు. ఇటు నుండి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని సీదా జాతర. రంగరాయగూడెం వచ్చినాక ఇక్కడ ఒక సబ్ స్టేషన్ ఉంటది. రోడ్డు క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇదన్నీ చూసుకోండి మీరు. సబ్ స్టేషన్ నుండి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు మామ. ఇట్లా రాగానే చిన్న గుడి ఉంటది ఇక్కడ, తర్వాత యాప చెట్టు, ఇదంతా గుడిసెలు వేసుకుంటారు. మొత్తం మస్తు వైబ్ ఉంటది మామ. ఇంకా జాతరకు అయితే ఎంటర్ అయిపోయినాం మనం. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటది, తర్వాత ఇక్కడ చెట్టు ఉంటది. ఇక్కడ నుండి లోపలికి పోతే ఇదంతా జాతర, ఇదంతా పిచ్చ క్రౌడ్ ఉంటది మామ. ఇవన్నీ గుడిసెలు వేసుకుంటారు, మస్తు వైబ్ ఉంటది. ఎంజాయ్ చేయడానికి మేడారం బోర్డు వీలు కాని వాళ్ళు ఇక్కడ రండి, ఫుల్ వైబ్ ఉంటది. ఇవన్నీ గుడిసెలే ఉంటాయి. మీరైతే ఇక్కడ చూసుకున్నట్టయితే అంతా రెడీ చేస్తారు జాతర కోసం. ఈ సమ్మక్క గద్ద, అది సారక్క గద్ద. మేడారం పోదామని ఆగిపోయిన వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది సమ్మక్క గద్ద, అటు సారక్క గద్ద. సేమ్ వైబ్ ఉంటది. ఇక్కడ మస్తు పబ్లిక్ ఉంటది, జాయింట్ వీల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సేమ్ భక్తి. దేవుడు ఎక్కడున్నా కానీ దేవుడే. మీరు కూడా రండి బ్రో, జల్దీ వస్తే మీకు గుడిసెల ప్లేస్లు ఉంటాయి. లేకపోతే ఇక్కడ స్టే చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది మీకు. రండి, ఇంట్లో ఏం చేస్తారు, మీ ఫ్యామిలీని వేసుకొని కమాన్ వచ్చేసేయండి. మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీసుకోండి, గుండి కొట్టించుకున్న వాళ్ళు గుండి కొట్టించుకోండి. నేనైతే మా ఫ్రెండ్ గారి గుండి కొట్టిస్తా. బాయ్ మామ, అందరికి కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ లో.